చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. పరిశుద్ధ దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోనికి వెళదామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను సేవకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో కొన్ని ఉపమానములు చెప్పి మనుషుల వైపు వారిని దానిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకునేటట్టుగా చేశారు. కొంతమందికి తెలియలేదు. బైబిల్లో దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు పొలము, గోధుమలు, గురుగులు అనేవి మనకి ఉపమానం కనపడతాం. చూడండి, 24వ వచనం 13వ అధ్యాయంలో ఒకసారి గమనిస్తే దాని యొక్క భావాన్ని కూడా మనం చూడవచ్చు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఈ 30వ వచనం దాకా మీరు చదివినటువంటి మాటల్లో ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని మనము గ్రహించుకునే ఆత్మ కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు పొలం గురించి, గోధుమల గురించి, అలాగే గురుగుల గురించి చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఉపమానంలో పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ ఉపమానంలో విత్తినటువంటి పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంటుంది పరలోక రాజ్యం అని చెప్తూ, దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ యొక్క దేవుని యొక్క ఉపమానంలో పొలము అనేదాన్ని కనుక మనం చూస్తే అది దేవుని యొక్క తోట. చూడండి, ఈ లోకం అనేటువంటి పొలం అది. ఆయన చెప్పినటువంటి మాట 37వ వచనం నుండి, లేకపోతే 36వ వచనం నుండి, 36వ వచనం. కాబట్టి ఇక్కడ పొలములో, లోకములో అంటే లోకములో మంచి విత్తనాలు విత్తబడినటువంటి రాజ్య సంబంధులు ఉన్నారు. అంటే సేవకులు, నమ్మకంగా పనిచేసే సేవకులు, అబద్ధమాడని సేవకులు, మోసం చేయని సేవకులు, వ్యభిచారం చేయని సేవకులు, డబ్బు కోసం ఆశపడిన సేవకులు, పరలోక రాజ్యం కొరకే ఆశపడుతూ సేవ చేసే సేవకులు ఉన్నారు. అవి ఎవరంట? మంచి విత్తనములు. వాళ్ళంతా ఎవరు? రాజ్య సంబంధులు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడి ఉన్నవారు. గురుగులు దుష్టుని సంబంధులు, అంటే సేవను చెడగొట్టేవాళ్ళు, విశ్వాసులను చెడగొట్టేవాళ్ళు, ప్రభు సన్నిధికి రానికుండా చేసేవాళ్ళు, బాప్తిజం తీసుకోనికుండా చేసేవాళ్ళు, రక్షణ లేకుండా చేసేవాళ్ళు, మధ్యలో ఆటంకం కలగజేసే వాళ్ళందరినీ కూడా ఏమన్నాడండి? గురుగులు అన్నాడు. అంటే గురుగులు పాడు చేస్తాయి, పొలాన్ని పాడు చేస్తాయి. కలుపు మొక్కలు పొలాన్ని పాడు చేస్తాయి, ఎదగనీయకుండా చేస్తాయి. తర్వాత అంటున్నాడు, వాటిని విత్తినవాడు ఎవరు అంటే శత్రువు అయినటువంటి అపవాది. ఎవరండి విత్తింది? శత్రువు అయినటువంటి అపవాది. మరి అపవాది ఎలాగున్నాడంటే అసలు వాడు లోకంలోనే ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము
19, 20 వచనాలు కనుక మనం చూస్తే, లోకములో సాతానుడు ఉన్నాడు అని ప్రభువారు మాట్లాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుని యొక్క ప్రేమ. సరే, మనము దేవుని సంబంధం. ఇందాకనే మనం చదువుకున్నాం ఏమనంటే రాజ్య సంబంధులు ఉన్నారు. అయితే ఈ లోకంలో ఈ యొక్క సాతానుడు కూడా ఉన్నాడు. అందుకని ఆ మాట రాశారు. వాటిని విత్తినవాడు ఎవరంటే సాతాను. సాతాను ఎప్పుడు కూడా చెడ్డ మాటలు చెబుతాడు, పాపపు మాటలు చెబుతాడు, చెడిపోయే మాటలు చెబుతాడు. ఏమంటే కొంతమంది పిల్లలు ఎవరో ప్యాకెట్ ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ప్యాకెట్ ఆడతారు. ఆడకూడదురా, వెళ్ళిపోండి అని చెప్పరాడు. నేర్చుకుంటావా అని నేర్పిస్తారు. సిగరెట్ తాగటం, మందు తాగటం, అలాగే దొంగతనం చేయటం, మోసం చేయటం, బడెగ్గొట్టడం, అబద్ధాలు ఆడటం, ఇవన్నీ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులు నేర్పరు. పుట్టుకతో పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అబద్ధాలు ఆడమని, దొంగతనం చేయమని, మోసం చేయమని చెప్పరు. మంచి మాటలే చెప్తారు తల్లిదండ్రులు. అయితే పక్కనున్నటువంటి వారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళంతా ఎవరంటే దుష్టుని సంబంధులు. ఇప్పుడు ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఒక సరిగా వాతావరణంలో పెరగనటువంటి వారి ప్రాంతాలకు వెళితే వాళ్ళ నోట్లో ఏమొస్తాయి చెప్పండి? అసంబద్ధమైన మాటలు, పనికిరాని మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు, అబ్యూజింగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఈ అబ్యూజింగ్ వర్డ్స్ ఎందుకు వచ్చినాయి అని అంటే వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాలు అలాంటివి, వాళ్ళ స్నేహితులు అలాంటి వారు, కాబట్టి ఆ మాటలు వస్తాయి. వాళ్ళు ఎవరు కారు? రాజ్య సంబంధులు కారు, వారు దుష్టుని సంబంధులుగా మారిపోతారు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక సమయం ఉందని రాశాడు ప్రభువారు. చూడండి 39వ వచనంలో 13:39లో వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఒకటి కొయ్యబోతున్నారు. కోత అనేది ఏంటంటే బైబిల్ ప్రకారము ఈ యుగం అంతమైపోతుంది, దాన్ని యుగ సమాప్తి అన్నాడు. కోత కోసేవాళ్ళు ఎవరంటే దేవదూతలు. అంటే మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తారు. మనం కూడా అంతే. కోత కోసేటప్పుడు ఒకవేళ ఏదైనా పనికిరాని కనుక ఉంటే దాన్ని పక్కకు పెడతాం, మంచికి ఇత్తనాలే తీసుకుంటాం. తాలిత్తనాలు మనము తీసుకోం, వదిలేస్తాం, గాలికి ఎగిరిపోతాయి, పొట్టు వలే చెదిరిపోతాయి. ఎందుకంటే అవి గట్టి ఇత్తనాలు కావు, అందుకని వాటిని పక్కన మనము పెడతాం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో, కాబట్టి గురుగులన్నీ ఏమైపోతాయి? గురుగులంటే ఎవరని చెప్పాడు ఇందాక? దుష్టులు వాళ్ళు. దుష్టులందరూ ఏమైపోతారంటే యుగ సమాప్తి అప్పుడు కాల్చివేయబడతారు, అగ్నిలో కాల్చివేయబడతారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. అక్కడ ఏముంటుందంటే ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవి గలవాడు వినుగాక. కాబట్టి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనంలాగా ఉంటుందని ప్రభువారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పొలము, అలాగే గురుగులు, అలాగే దేవుని ప్రేమించిన పిల్లరా ఆ యొక్క గోధుమలు, 3 రకాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇందాక మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఏమని కనపడతా ఉందంటే దేవుడు చెప్తున్నటువంటి మాటలో పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధం. కాబట్టి ఈ మూడిట్లో లోకంలో నీవు ఉంటావా, లేకపోతే రాజ్య సంబంధిగా ఉంటావా, లేక దుష్టుని చేతిలో ఉంటావా? సో దేవుడు వాక్యము మనతో ఏమని చెబుతుందంటే, దేవుడు వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే పొలము, గోధుమలు, గురుగులు. పొలము దేవుడి యొక్క సంబంధమైంది కాదు, లోకం. అలాగే గోధుమలు వచ్చేసరికి రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు. అంటే దాన్ని తినటం వల్ల మనకి బలం వస్తుంది, దాన్ని తినటం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది.
చాలామంది ఎక్కువగా ప్రపంచంలో తినేది ఏంటంటే రొట్టెలే. దేని నుంచి వస్తాయో అంటే అది గోధుమల నుంచే వస్తాయి. చాలామంది వారి యొక్క శరీర బలమును పెంచుకునేది గోధుమల ద్వారానే. కాబట్టి ఆ గోధుమలు రాజ్య సంబంధాలు, అంటే దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా దేవుడి రాజ్యంలో ఉంటారనేది బైబిల్ సత్యం. గురువులు దుష్టుని సంబంధులు కాబట్టి దుష్టులను ఏం చేస్తాడో చెప్పాడు. అయితే ఎప్పటిదాకా ఉంటారు వాళ్ళు? ప్రియులరా, వాళ్ళు వచ్చి రైతులు వచ్చి అడిగారు. ఏమని అడిగారు? మనం చదువుకున్నాం ఇందాక 25వ వచనంలో 26వ వచనంలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే చదవండి. ఎవరంటే విత్తింది? శత్రువు వచ్చి విత్తాడట. శత్రువు మన సేవకుడికి తెలియకుండా విశ్వాసం దగ్గరికి వెళ్ళి ఇలాంటి చెడ్డ విత్తనాలు విత్తుతూ ఉంటారు కొంతమంది శత్రువులు. మొలకలు పెరిగాయి, గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా పెరిగాయి. అంటే చెడ్డవారు కూడా లోకంలో పెరిగారు. అంటే మోసం చేసేవాళ్ళు పెరిగారు, అబద్ధీకులు పెరిగారు, దేవుడికి ఇష్టం లేని వారు పెరుగుతున్నారు అని చెప్తున్నాడు. నేను అనేదండి, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పట్లా. నువ్వు ఏ దేవుడిని నమ్మినా సరే నమ్మకంగా ఉంటున్నావా? ఏ దేవుడు కూడా కొట్టమని, తిట్టమని, అబద్ధాలాడమని, పాపం చేయమని, వ్యభిచారం చేయమని, మోసం చేయమని, దొంగతనం చేయమని చెప్పరు. ఏ గుళ్ళో కూడా చెప్పరు, ఏ యొక్క మతంలో కూడా చెప్పరు. ఖురాన్లో కానీ, హిందూయిజంలో కానీ, క్రైస్తవంలో కానీ, జైనులు కానీ, బుద్ధిస్టులు కానీ ఎవరు కూడా తప్పుడు మార్గము వారి వారి మందిరాల్లో ప్రకటించరు, చెయ్యమని చెప్పరు, ప్రోత్సహించరు. బైబిల్ కూడా ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడ్డాయి. బాగా పెరిగినాయండి, కానీ గురుగులు యొక్క గింజలు మనం తినలేము, అవి మంచివి కావు, అవి తింటే రోగాలు వస్తాయి. కాబట్టి అప్పుడు ఇంటి యజమానిని దాసులు, అంటే పని చేసేవాళ్ళు, అంటే సేవకులు అనుకుందాం. దేవుడి కింద పనిచేసేది ఎవరు? సేవకులు. అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములను విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగారు. వాళ్ళకి తెలియలా మనం విత్తనాలు మంచి అనాటేం కదా. మరి అలాగే సేవకుడు మంచి మాటలే చెప్పాడు కదా సంఘంలో. చెడుతనం ఎందుకు వచ్చింది? పాపం ఎందుకు వచ్చింది? ఎవరు విత్తారు? అది శత్రువు చేసిన పని. మనల్ని కాదనుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కదా, దేవుణ్ణి కాదనుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సేవకుడి మీద ద్వేషం పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిన పని. అది అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? పీకేస్తామయ్యా, మంచి వాటిని ఉంచుతాము, చెడ్డవాటిని పీకేస్తాం. కొరింథీ సంఘంలో అలాగే జరిగింది. పాపం చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పాపం చేసేవాళ్ళని సంఘంలో నుంచి బయటికి పంపించమని చెప్పాడు పౌలు. తప్పు చేసేవాళ్ళని తీసేయమన్నాడు, వాళ్ళని ఉంచొద్దు అని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాడు. ప్రియులరా, అడిగితే అందుకు అతడు వద్దు, సంఘంలో చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. కాబట్టి చేలో, అంటే పొలములో మంచి విత్తనాలు కలిగినటువంటి గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిస్తారేమో. మీరు పీకేసేటప్పుడు మంచివాళ్ళు కూడా పాడైపోతారు, తెలియక నీతిమంతులను కూడా కొడతారు. వద్దు, కోతకాలం వరకు రెండింటిని పెరగనియండి, అంటే యుగ సమాప్తి వరకు. కాబట్టి ఈ లోకల్లో ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అయితే దేవుడు చెడ్డవారిని పెరికివేయట్లేదు, చివరి వరకు ఉంచుతున్నాడు. మనకి బైబిల్లో దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనబడతాయి. ఏమని కనబడతాయో చూడండి. ఏమండి, 2 రకాలైనటువంటి పునరుద్ధానాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ 2 అంటే? జీవ పునరుద్ధానము ఒకటి. ఏమండి? జీవ పునరుద్ధానము ఒకటి. చూడండి, సమాధుల్లో 2వ వచనం, సమాధులలో ఉన్నటువంటి వారు నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే
ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించరు. ఇక్కడ చనిపోయిన, అంటే తప్పు చేసి చనిపోయిన వాళ్ళు, పాపం చేసి చనిపోయిన వాళ్ళు, నీతిగా ఉండి చనిపోయిన వాళ్ళు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా మేల్కొంటారు, దేవుడు వచ్చేటప్పుడు మేల్కొంటారు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, అంటే దేవుడితో ఉండటానికి. కొందరు నిందల పాలగుటకు, ఎప్పుడు కూడా నిందించబడుతూ వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏమి అనలేక ఉన్నటువంటి వాళ్ళంతా నిందల పాలగుటకు, హేయులగుటకు మేలుకొంటారు. దేవుని యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఎందరూ దేవుణ్ణి అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, అంగీకరించిన వారు దేవుని కుమారు. చదవండి. కాబట్టి దేవుని పిల్లలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పిల్లలు మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటాం, అలాగే దేవుడు కూడా కోరుకుంటాడు. 3వ అధ్యాయం కూడా చూడండి, 3వ వచనము, 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు దేవుడు? ఈ లోకంలో తల్లిదండ్రులకు జన్మించారు మీరు, కానీ నాలో మీరు జన్మించాలి, కొత్తగా జన్మించవలెను. చదవండి. కొత్తగా ఎలా జన్మిస్తాము అని నికోదేము అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలా జన్మించాలంట? నీటి మూలముగా. నీటి మూలంగా అంటే బాప్తిజము. రెండవది ఆత్మ మూలంగా, అంటే ప్రభువులోకి వచ్చి తనకున్నటువంటి చెడ్డాత్మను తొలగించుకొని మంచి ఆత్మతో నివసించాలి. అప్పుడు దేవుడు రాజ్యానికి నువ్వు వెళతావు. అప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. 8వ అధ్యాయం చూడండి, 44వ వచనం. 8వ అధ్యాయం 44వ వచనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ, దేవుని వద్దకు రాకుండా తిరిగే వాళ్ళని గురించి మాట్లాడుతూ, దేవుని ప్రేమించిన వారి గురించి మాట్లాడుతూ, సాతాను సంబంధులైన వారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు అపవాది యొక్క సంబంధులు, అంటే దుష్టుడు. అపవాది అంటే దుష్టుడు, సాతాను సంబంధులు. ఎవరి ఆశలు నెరవేరుస్తావు నువ్వు? తండ్రి దురాశలు. అంటే ఇప్పుడు ఎవరు వీడికి తండ్రి? అపవాది. కాబట్టి అపవాది కోరికలు ఏంటి? చెడుతనం చేయి. ఈ మధ్య ఒక అతను తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకొని మరి పార్టీ అని చెప్పేసి వెళ్ళాడు. వెళితే అక్కడ పార్టీ అంటే ఏదో కేక్ కోసుకొని భోజనం చేయటం కాదు, అక్కడ వాళ్ళు మందు కూడా తాగారు. మందు కూడా పిచ్చగా తాగారు. తాగి అర్ధరాత్రి అయిన తర్వాత హ్యాపీ బర్త్డే చెప్పుకొని ఆ అర్ధరాత్రి అయిన తర్వాత వాళ్ళు ఎవరి బళ్ళ మీద వాళ్ళు ఇళ్ళకు వస్తూ ఉన్నారు. మందు తాగి ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు అడ్డగించారు. పోలీసులు ఉన్నారనేటువంటి భయంతో వీళ్ళు బండిని మరి ఇంకా స్పీడ్గా తోలటం మొదలుపెట్టారు. ఏమైపోయారంటే తిరిగి ఆ యొక్క హడావుల్లో వెళ్ళి వాళ్ళు లారీకి గుద్దుకున్నారు. ఒక బండి మీద 3 ఉన్నారు. అలాంటి బళ్ళు 4 బళ్ళు ఉన్నాయి. అక్కడ 4 బళ్ళు అంతే పోయాయి. 4 బళ్ళు అదే స్పీడ్లో పోయాయి. అయితే ముందర 2 బళ్ళు పోతున్నాయి, వెనకాల 2 బళ్ళు పోతున్నాయి. ఆ ముందు పోతున్నటువంటి వాళ్ళు ఏమో లారీకి గుద్దేశారు. వెనకాల కొంచెం వెనకున్న వాళ్ళు తప్పించుకొని పక్క నుంచి పోదామని చూస్తే ఇంకొక లారీ పక్క నుంచి వచ్చింది. ఆ లారీకి వీళ్ళిద్దరు గుద్దుకున్నారు. 2 లారీలకి 12 మంది, అందులో 6 చనిపోయారు. 6 కాళ్ళు చేతులు ఇరిగిపోయారు. తీరా డాక్టర్ల దగ్గరికి వెళితే తేలింది ఏంటంటే వీళ్ళు బాగా మందు తాగి ఉన్నారు, అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా బండి నడపడం వల్ల ఇది జరిగింది. కాబట్టి ఎవరు వీళ్ళు? ఇప్పుడు తల్లిదండ్రులేమో ప్రేమతో ఇచ్చిన డబ్బుని సద్వినియోగపరుచుకోకుండా దాన్ని ఇష్టారాజ్యంగా వాడి ఆ ఇష్టారాజ్యంగా వాళ్ళని బండి నడిపి వాళ్ళు చివరికి
తల్లిదండ్రులకు శోకం తెచ్చిపెట్టారు. కాబట్టి ఎవరి సంబంధులు అవుతారండి? దుష్టుని సంబంధులు అవుతారు. ఎందుకంటే తాగమని చెప్పింది తల్లిదండ్రులు చెప్పారా? లేదు, దుష్టుడు చెప్పాడు. అలాగే బండి అలాగ నడపమని తల్లిదండ్రులు కానీ మంచివాళ్ళు కానీ చెప్పారా? దుష్టుడు చెప్పారు. నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఇలా వెళ్ళు, కానీ నీకు ఆపద వస్తుందని వాడు చెప్పడు, దేవుడైతే చెప్తాడు. ప్రియులరా, మంచితనం అనేది లేకుండా పోయింది ఈ రోజులలో. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం దాకా చదువుదాం. 13 నుంచి 15, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 దాకా అండి. ఎలాంటి వాళ్ళంట? దొంగ అపోస్తులను పనివారు. అంటే సేవకుల్లో కూడా దొంగ వాళ్ళు ఉంటారు అని చెప్తా ఉంది బైబిల్. చదవండి. సాతానే వాళ్ళతో ప్రవేశించి ఎలాగుంటున్నాడంట? వెలుగుదూత వేషం. మేము కూడా సేవ చేస్తున్నాం, పాపం చేస్తూ కూడా సేవ చేస్తున్నాం, అబద్ధం ఆడుతూ కూడా సేవ చేస్తున్నాం. ఒక పాస్టర్ గారు ఒకసారి ఒక సంఘంలో ఒక ఆమెకి అప్పు ఇచ్చారంట. ఆమె అప్పు ఇవ్వట్లేదట, విశ్వాసే ఇవ్వట్లేదట. సరే ఏం చేయాలి? మల్లగుల్లాలు పడతా ఉన్నారు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వట్లేదు. అప్పుడు ఈ పాస్టర్ గారు ఆ ఇంటికి పోయారంట. ఇంటికి పోతే మాట పెరిగిపోయింది. ఇక ఏం జరిగిందంటే చుట్టుపక్కల వాళ్ళంతా చూసి అంటున్నారు, ఈయన ఏం పాస్టర్ అండి, తగాదా పెట్టుకుంటున్నాడు అని చెప్పి. ఏం విశ్వాసం అండి, వీళ్ళు ఇవ్వకుండా ఉంటున్నారు అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు? ఇద్దరిది తప్పే. సేవకుడు ఎప్పుడు కూడా అసలు అప్పు అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే తగాదాలు వచ్చేది సంఘంలో, అందుకే. కాబట్టి సేవకుడు ఎప్పుడు కూడా అప్పు ఇవ్వకూడదు. ఇస్తే కనుక సహాయం చేస్తే తిరిగి అడగకూడదు. ఒప్పందం అలాగుండాలి. ఒకవేళ తిరిగి ఇచ్చే ఒప్పందం చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి. ఏది? వితౌట్ ఇంట్రెస్ట్. డబ్బులు ఇంట్రెస్ట్కి ఇవ్వకూడదు. ప్రియులారా, చదవండి ఆ మాట. 15వ వచనం. ఎలాంటిదంట? నీతి పరిచారకుల వేషం వేసుకొని సేవ చేస్తూ ఉన్నారు. అదేం పెద్ద గొప్ప సంగతి కాదు. ఎందుకంటే వాళ్ళలో ఉంది ఎవరంటే వెలుగుదూత. అంటే ఇక్కడ పొలము లోకము, గోధుమలు రాజ్య సంబంధులు, అలాగే గురుగులు దుష్టుని సంబంధులు. అంటే లోకములో ఎవరున్నారు ఇప్పుడు? దుష్టుని సంబంధులు. అంటే సేవ చేసే వాళ్ళలో కూడా దుష్టు సంబంధులు ఉన్నారన్నమాట. దేవుని యొక్క ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. త్వరగా చదవండి. దేవుడు చెప్పేవన్నీ కూడా సమాధానకరమైనవే తప్ప హాని కలిగించేవి కాదు. కాబట్టి హాని కలిగించని దేవుని మాటలను మనము స్వీకరిస్తూ మంచి మాటలుగా భావించి ఆయన రాజ్యమునకు వారసులుగా అవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ప్రేమలో ఏమని వాక్యము సెలవిస్తూ ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం దాకా కూడా మనకి ఈ మాటలు కనపడతాయి. అవసరం లేదు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం దాకా. ఎఫెసీ పత్రిక. దుష్టునితో సంబంధం కలిగిన వాళ్ళంతా కూడా దిగులు, విచారము, బాధ, రోగము, కష్టాలతో ఉంటారండి. అయితే దేవుడు ఏం చేస్తానంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి, బతికించడానికి, చూడండి చదవండి అన్నమాట. 1వ వచనం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చాలండి, తొందరపడవద్దు, వాక్యాన్ని అంత స్పీడ్ వద్దు, కొంచెం ఇతరులకు కూడా అర్థమయ్యేలాగా మనం చెప్తే మంచిది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మనము చెడుతనంలో ఉన్నప్పుడు, అంటే దుష్టుని చేతిలోకి వెళ్ళినటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా బతికిచ్చేది ఎవరంటే దేవుడు రాజ్యానికి వారసులే చేసుకునేది ఎవరంటే యేసుక్రీస్తు వారు అని ఆ వాక్యం చెప్తా ఉంది. 2వ వచనం 3వ వచనం కూడా చదవండి. మీరు చెడ్డ పనులు చేస్తూ వాయుమండల అధిపతి, వాయుమండలంలో ఎవరు తిరుగుతున్నారట? సాతానుడు, సాతాను యొక్క దూతలు. అంటే దేవునికి విధేయత చూపకుండా ఉండే మనుషుల మీదకి అపవాది వస్తాడండి. చెడ్డుతనం చెయ్యి, పాపము చెయ్యి, సంఘాన్ని విడగొట్టు, సంఘాన్ని పాడు చెయ్యి, ఈ మాటలన్నీ చెప్పేది సాతాను. సంఘంలోంచి విడిపో అని చెప్పేది సాతాను, లేదా సంఘంలో ఉన్న బిడ్డలను తీసుకొని వెళ్ళిపో అని చెప్పేది సాతాను. సంఘంలో చెడుతనాన్ని సృష్టిస్తూ ఉంటాడు. సాతాను యొక్క సంబంధులుగా మనం ఉండకూడదు. క్రీస్తు యేసు చేత బ్రతికింపబడిన వారిగా, ఆయన రాజ్యములకు వారసులైన వారిగా మనము బ్రతకాలి. కాబట్టి మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ప్రకారంగా మనము మన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడు అని రాస్తుంది మత్తయి సువార్త 6:6. అలా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని చూస్తాడట, చూసి ప్రతిఫలం ఇస్తాడట. ప్రియులారా, 8వ వచనంలో అయితే మనం ఏమడగకుండానే దేవుడు మన అక్కర్లను తీరుస్తాడు అని కూడా రాశాడు. అక్కడ నీకేది అవసరమో ఆయనకి తెలుసట. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థనలో అడగాల్సింది ఒక్కటే, నాకు అదివు ఇదివు అని అడిగే కన్నా కూడా నీ ఆత్మను నాకు దయచేదేవా, నీ పరిశుద్ధతను నాకు దయచేదేవా, నీతిగా నడిచేటట్టుగా నాకు సహాయం చేయదేవా, నేను దారి తప్పకుండా సహాయం దయచేదేవా. విశ్వాసులైనటువంటి లేదా శిష్యులైనటువంటి వారు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయదేవా అని అడిగారు. విశ్వాసంలో నుంచి తప్పిపోకుండా చేయదేవా అని ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసం నుంచి ఎప్పుడు తప్పిపోవో అప్పుడు నువ్వు బాగుపడతావు. ఒక ఆమె వచ్చింది, రక్తస్రావ రోగి. ఏమన్నాడు ఆమెతో? నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. విశ్వాసం బాగు చేస్తుంది, వాక్కు బాగు చేస్తుంది, వాక్యం బాగు చేస్తుంది. అయితే నువ్వు ప్రార్థనలో నాకు టీవీ ఇయ్యి, ఫ్రిడ్జ్ ఇయ్యి, ఇల్లు ఇయ్యి, ఏమంటే ఇవి అడగకూడదు. పరిశుద్ధాత్మను కావాలని అడగండి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో శక్తిని పొందుతారు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు కనిపెట్టండి వాగ్దానం కొరకు, మీరు శక్తిని పొందుతారు. శక్తి పొందారు. 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల్లో పేతురు 10 రోజులు ప్రార్థనలో కూర్చున్న తర్వాత వాక్యం చెబుతూ ఉంటే 3000 మంది పట్టబడ్డారు. ఎప్పుడైతే వారు మూర్ఖతనం నుండి బయటకు వచ్చి పట్టబడ్డారో వారికి పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది అని కూడా రాశాడు అక్కడ. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు ఎంతమందికి ఉన్నాయి? పరిశుద్ధాత్మ వరాలంటే వాక్యమును అర్థం చేసుకోవటం, వాక్యమును ప్రకటించటం, సాక్ష్యం చెప్పటం, పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవటం, ఇవన్నీ యేసుక్రీస్తు వారు మన లోపలికి వస్తే వస్తాయి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనపడుతాయి. ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ప్రియులరా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, దేవుడి వైపు చూడండి, ప్రార్థన చేయండి. మనము గోధుమల వలె ఉండాలి తప్ప గురుగుల వలె ఉండకూడదు. పొలం అనేది లోకం కాబట్టి లోకంలో అందరూ ఉంటారు. అయితే మరి ఏదైనా తోటలో మంచి చెడు చెట్టు ఉంది, మరి మంచి ఆ యొక్క మిగతా చెట్లన్నీ ఉన్నాయి, దాన్ని అన్నింటినీ కాదని ఆ వద్దన్న చెట్టుని దగ్గరికి వెళ్ళి కాయ తిన్నందుకు ఇద్దరు శపించబడ్డారు. ఏదైతే దేవుడు వాక్యం చెబుతుందో ఆ వాక్య ప్రకారం కనుక మనం నడుచుకున్నట్లయితే ఆ యొక్క ఆదాము అవ్వ అనేటువంటి దంపతుల్లో నుంచి ఎవరు వచ్చేవాళ్ళు చెప్పండి? పరిశుద్ధులు వచ్చేవాళ్ళు. కానీ కయ్యూరు అనే దుష్టుడు వచ్చాడు.
ఎందుకని వాళ్ళు ఏదైనా తోటలో పరిశుద్ధమైన కలిగినటువంటి తోటలో అంటే దేవుడు వచ్చి మాట్లాడేటువంటి స్థలంలో వాళ్ళు లేరు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి తర్వాత పిల్లలు పుట్టారు. మొట్టమొదటి కొడుకే పాపిగా పుట్టాడు. దేవుని ప్రేమిస్తున్నా ప్రియ బిడ్డలారా, కాబట్టి నీవు గోధుమలలాగా రాజ్య సంబంధులలాగా మీరు పెరగాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. సేవకుడు అదే ఆశపడుతున్నాడు. ఎవరు కూడా చెడుతనం చేసి అపవాది యొక్క బంధకాల్లో చిక్కుకోకుండా, సులువుగా చిక్కులు పెట్టి పాపముల్లో చిక్కుకోకుండా, మనల్ని మనము సమర్థించుకుంటే కుదరదు కానీ సరి చేసుకుంటే కుదురుతుంది. అలాంటి సరి చేసుకునే మనసు దేవుడు నీకు ఇచ్చి మంచి గోధుమల వలె మనము ఉందుముగాక. లోకం అంటే పొలం అంటే లోకం అన్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో మంచి గోధుమల్లాగా మనం ఎదిగి దేవుని రాజ్యానికి వారసులమగుదుముగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాపాడునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.